హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు కూడా దీపం అయితే అయిపోయింది, బట్టలు ఉతికేయడం అయిపోయింది, అందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయాము. పిల్లలు అయితే స్నానాలు చేశారు, బ్రష్లు అయ్యాయి అంతేని, ఇంకా జడలు అయితే వేయలేదు. మోక్షకి అయితే కొంచెం ఫీవర్ తగ్గింది, కానీ స్కూల్కి అయితే పంపించట్లేదు. ఎందుకంటే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది ఇక్కడ. మళ్ళీ వస్తుందేమో, నైట్ అయితే వచ్చింది 103 ఫీవర్ అయితే వచ్చింది. పడుకునే ముందు సిరప్ అయితే వేశాను, కానీ ఈరోజైతే స్కూల్కి పంపించట్లేదు. మళ్ళీ అక్కడ వస్తే ఇబ్బంది కదా. తక్కువ ఫీవర్ అయితే ఓకే, కానీ ఎక్కువ ఫీవర్ వచ్చేస్తుంది కదా. సో అలా అనేసి ఈరోజు కూడా మెడిసిన్ కంటిన్యూ చేద్దామనేసి అయితే ఉంచేసాను. స్నానం చేశాను, టిఫిన్ అయితే ఇడ్లీ చేశాను, తింటుంది. ఇగోండి మా చిన్ను అయితే తిందంట, నా దగ్గరకు వచ్చి కూర్చొని, చిన్ను టిఫిన్ తినవా? ఏమి తినినన్న టిఫిన్ అయితే ఇప్పుడు తింటున్నారు వీళ్ళు. ఆల్రెడీ ఇడ్లీ పెట్టేశాను, ఒళ్ళో కూర్చొని టిఫిన్ తింటుందంట. నేను ఇంకేం పని చేయొద్దు. నేను అక్కడైతే మా బావకి ఇంకా ఇడ్లీ పెట్టాను, స్టవ్ మీద ఉడుకుతుంది. చిన్న డాడీకి టిఫిన్ పెట్టాలి, లేవు ఒకసారి కింద కూర్చొని తిను, అక్క దగ్గర కూర్చొని, ఓకేనా అంటుంది. జడ కూడా వేయలేదు, ఇంకా లేట్గా లేచారు. సో ఫస్ట్ స్నానం చేసి టిఫిన్ పెట్టేద్దామనేసి టిఫిన్ పెట్టేశాను, తర్వాత జడ వేసుకోవచ్చు అని చెప్పి. టిఫిన్లు అయితే అందరూ అయిపోయాయండి, పిల్లలు కూడా తినేసారు, మేము కూడా తినేసాము. మేము తినేసిన తర్వాత మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. మా బావ టిఫిన్ తినేసి. సామాన్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి, ఎన్ని ఉన్నాయి చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మా పిల్లలకి అయితే కొబ్బరికాయ ఉంది, కొబ్బరి బొండం ఉంటుంది కదా, అదైతే మా బావ అయితే తెచ్చారు. కొబ్బరి నీళ్ళు అయితే తాగాము, అందులోనూ కొబ్బరి గుజురు కొంచెం ఉంటే తీసాను, ఇచ్చాను, తింటున్నారు. ఇప్పుడైతే నేను సామాన్లు తోమేసి వంట అయితే చేయాలి. చూడండి మా బావ స్నాక్స్ కోసం అని బొప్పాయి కట్ చేసుకున్నారు, ఎలా పడేసారు. ఇవన్నీ క్లీన్ చేసి టిఫిన్ సామాన్లన్నీ తోమేసి స్టవ్ కొంచెం క్లీన్ చేసి వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే మా మోక్షకి అయితే సిరప్ వేసేస్తాను. సిరప్ వేసిన తర్వాత వంట స్టార్ట్ చేస్తాను. అది ఫస్ట్ అయితే సామాన్లు తోమేస్తాను, ఇదంతా క్లీన్ చేసేసి తర్వాత వంట చేస్తాను. అన్నీ తోమేశానండి, ఓన్లీ టిఫినే చేశాను. చూడండి ఎన్ని సామాన్లు వచ్చాయి, ఇవన్నీ తోమేశాను. మా పిల్లలు ఒకటి తీస్తారు, ఇంకోటి తీస్తారు, ఎన్ని తీస్తారు వాళ్ళకి తెలియదు. ఇన్ని సామాన్లు అయ్యాయి, ఇవన్నీ తోమేశాను. ఇప్పుడైతే అరటికాయ కూర వండుదాం అనుకుంటున్నాను, అరటికాయ టమాటా వండుతాను, అలాగే చుక్క కూర పచ్చడి చేస్తాను అనుకుంటున్నాను. ఇవైతే ఇప్పుడు కట్ చేయాలి. పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు చక్కగా. చిన్న ఏం చేస్తున్నావురా? ఆడుకుంటున్నావా? వీళ్ళు ఆడుకుంటున్నారు కదా, వీళ్ళు ఆడుకున్నప్పుడు నేను వంట చేసిస్తాను అంటారు కానండి. ఈ ఒక్క సామాన్లు కదా, అన్ని సామాన్లు తీసి పడేస్తారు. ఇలా ఆడుకున్న తర్వాత అవన్నీ ఎత్తుకున్నోడికే నాకు సరిపోతుంది, కానీ ఏం చేస్తాం మరి, తప్పదు, ఇంట్లో ఉన్నారు కదా, ఇంకా ఆడుకోవడమే. సో ఇలా ఆడుకునేలోగా నేను ఫస్ట్ అయితే చుక్కకూర పచ్చడి చేసేస్తాను, తర్వాత అయితే అరటికాయ కర్రీ వండేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ అయితే చుక్కకూర కట్ చేసేస్తాను, చుక్కకూర కట్ చేసేసి చుక్కకూర పచ్చడి చేసేస్తాను. అరటికాయలు అయితే వాటర్లో వేస్తాను. ఫస్ట్ అయితే చుక్కకూర పచ్చడి చేసేస్తాను. చుక్కకూర అయితే నీట్గా కాళ్ళతో ఫస్ట్ కడిగేసాను, తర్వాత కట్ చేసి ఇలా కూడా నీట్గా కడిగేసి అన్నం వాచుకుంటాం కదా, ఆ జిబ్బులో వేస్తాను. వాటర్ ఏమైనా ఉంటే కారిపోతుంది అనేసి. పచ్చడికి కావాల్సిన ఎండుమిర్చి కూడా తీసుకున్నాము. మనం ఎంత కారం తింటామో దానికి తగినట్టు ఎండుమిర్చి తీసుకోవాలి, అలాగే కొంచెం మెంతులు, అలాగే కొంచెం ధనియాలు తీసుకోవాలి. ఇవైతే ఫస్ట్ ఫ్రై చేయాలి. అదైతే ప్యాన్ పెట్టేసాను. ఇప్పుడైతే ధనియాలు, ఈ ఎండుమిర్చి, అలాగే మెంతులు కూడా వేసి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. బాగా విధంగా కలుపుకొని బాగా రెడ్డిష్గా అయ్యేటట్టు వేగించుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇవైతే చూడండి ఇక్కడ చూపించినట్టయితే వేగాలి. ఇప్పుడైతే ఇవి ఒక సైడ్ ప్లేట్లో తీసేస్తాను. ఆల్రెడీ ఆవాలున్న మెంతులు అయితే తీసేసాను, అయితే వేగిపోయింది కదా, ఒక ప్లేట్లో తీసేసాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఇప్పుడైతే 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం అంతా జీలకర్ర, ఈ జీలకర్ర కొంచెం ఎక్కువ అవసరం లేదండి, కొంచెం వేగేగా ఈ కట్ చేసుకున్న చుక్కకూర అయితే వేసేయడమే. కట్ చేసిన చుక్కకూర వేసుకొని బాగా కలుపుకోవాలి. చుక్కకూర మొత్తం వేస్తాను. ఇప్పుడైతే ఇలా కలుపుకొని కొంచెం మూత పెట్టేస్తే మగ్గుతుంది బాగా. చుక్కకూర అనేది తొందరగానే ఉడికిపోతుంది, సో ప్లేట్ పెట్టేస్తే ఉడికిపోతుంది. ఇప్పుడైతే ప్లేట్ పెట్టేస్తాను మూత. చూడండి చుక్కకూర అయితే ఈ విధంగా వేగుతుంది. మిరపకాయలు వేగేటప్పుడు మన దగ్గర నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకుంటే బాగుంటుంది. మా దగ్గర అయితే నువ్వులు లేవు, సో అందుకే వేయలేదు. ఇలా మామూలుగా అయితే పోపు పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే చుక్కకూర బాగా దగ్గరగా ఫ్రై అయిపోవాలి. చుక్కకూర అయితే బాగా ఫ్రై అవుతుందండి, ఇంకా ఫ్రై అవ్వాలి, ఇంకా బాగా ఫ్రై అయితే బాగుంటుంది. ఈలోగా అయితే మనం మిక్సీ పట్టేద్దాము. ఎండుమిర్చి ఫ్రై చేసాం కదా, అవి అయితే ఫస్ట్ అయితే మిక్సీ పెట్టేద్దాం.
ఎండుమిర్చి అయితే బాగా పౌడర్ చేస్తాను. ఇదైతే ఒక కప్పులో తీసుకొని ఇదే గిన్నెలోనే అది కూడా చుక్కకూర కూడా కొంచెం జస్ట్ అలా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది చల్లగా అయ్యాక. కూర అయితే బాగా ఫ్రై అయిపోయింది. కొంచెం చల్లగా చేస్తాను, ప్యాన్ కింద పెట్టాను, చల్లగా అయిపోయింది. మిక్సీ జార్లో వేసాను, జస్ట్ కొంచెం మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. మిక్సీ అయితే కొట్టేస్తాను. ఇప్పుడైతే పోపు పెడుతున్నాను. ఆయిల్ అయితే ఫస్ట్ వేసుకోవాలి. ఆయిల్ అనేది 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను, సరిపోతుంది. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొంచెం అంత శనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర కొంచెం వేసుకోవాలన్నీ. వేసి అది చిటపట్లాడాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం అన్నీ వేసుకొని బాగా వేగాలి. వెల్లుల్లి అన్నీ, కరివేపాకు, పోపులు, ఆ వెల్లుల్లి, ఎండుమిర్చి వేస్తాం కదా, ఇవైతే బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. మనం ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఎంత సన్నంగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది పచ్చడి. సో ఇవైతే బ్రౌన్ కలర్గా వేగాలి. మంచిగా వేగితేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవైతే బాగా వేగించుకోవాలి. ఉల్లిపాయలు అయితే చూడండి ఇలా బ్రౌనిష్గా వచ్చినంత వరకు వేయించుకోవాలి. బాగా వేగిపోయి ఇప్పుడైతే మిక్సీ కొట్టుకున్న చుక్కకూర అయితే వేసేసి బాగా కలుపుకోవాలి. అదేవిధంగా మనం ఎండుమిర్చి కూడా మిక్సీ కొట్టాం కదా, అది కూడా వేసి మొత్తం కలిపేయాలి. సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసి 2 మినిట్స్ అయితే వేగాలి. 2 మినిట్స్ వేగితే సరిపోతుందండి. పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. పచ్చడి అంతా కలిపేసాను. ఇప్పుడైతే బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు మారిపోతుంది, పచ్చడి టేస్ట్ అయితే మారిపోతుంది. సో ఇప్పుడు ఇలా కలుపుకొని, ఇప్పుడు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని కలుపుకొని 2 మినిట్స్ అయితే వేగితే సరిపోతుంది. 2 మినిట్స్ వేగితే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. వేడి అన్నంలో కలుపుకొని తింటే పచ్చడి అయితే చాలా బాగుంటుంది. చుక్కకూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చుక్కకూర పచ్చడి అయితే చాలా చూడండి ఎంత అయింది, కొంచెమే అయ్యింది. కానీ వేడి అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో నేనైతే చుక్కకూర పచ్చడి అయితే ఇలా సింపుల్గా చేసేసాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అరటికాయ కర్రీ ఉంటున్నాను. అరటికాయలు ఆల్రెడీ కట్ చేస్తాను. టమాటాలు కూడా రెడీ పెట్టుకున్నాను. పోపు కూడా పెట్టేశాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కొంచెం అంత శనగపప్పు వేసి అయితే పోపు పెట్టేస్తాను. ఇది వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయి ఇప్పుడైతే కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినట్లా వేగించుకోవాలి. తర్వాత కట్ చేసిన అరటికాయ అయితే వేసేసి బాగా కలుపుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయినట్లా వేగిపోయింది. ఇప్పుడైతే కట్ చేసుకున్న అరటికాయ అయితే వేసేసి కొంచెం అయితే వేగించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి వేగించుకోవాలి, తొందరగా వేగిపోతాయి. అరటికాయ వేసి బాగా కలిపేస్తాను. ఇప్పుడైతే కొంచెం మూత పెట్టేసి సిమ్లో పెడతాను, బాగా వేగుతుంది. ఇప్పుడైతే టమాటాలు కట్ చేసేస్తాను. ఒకసారి మూత తీసి కలుపుదాం. కలిపేసి సాల్ట్ కూడా వేసేద్దాము. బాగా వేగుతుంది. ఇలా వేగాలి, వేగితేనే బాగుంటుంది. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేద్దాము. సాల్ట్ అయితే వేస్తాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోవాలి. మేమైతే మరీ ఎక్కువ తినము, అలా మరీ తక్కువ తినము, మీడియంలో తింటాము. సో కొంచెం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కనుక సరిపోతుంది కారం అయితే. ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసి కొంచెం సిమ్లో పెట్టేసి టమాటా వేసేయడమే. అన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసాను. ఇప్పుడైతే టమాటాలు కూడా వేసేస్తాను. వేసేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే బాగా మగ్గుతాయి. టమాటాలు వేసి అయితే బాగా కలిపేసాను. ఇప్పుడు మూతలో పెట్టేసి సిమ్లో పెట్టేస్తాను. బాగా టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే కొంచెం అంత వాటర్ వేసేసి హై ఫ్లేమ్లో పెట్టేస్తాను, ఉడికిపోతుంది. కూర అయితే చూడండి, వాటర్ వేసిన తర్వాత అయితే ఇలా ఉడుకుతుంది. ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే కొద్దిగా మసాలా వేసేస్తాను. ఈ మసాలా అయితే నేను ఇంట్లో తయారు చేసి పెట్టాను కదా, ఆ మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇలా 2 మినిట్స్ అయితే సరిపోతుంది. కూర అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా ఎక్కువ ఉడకవసరం లేదు, కొంచెం గ్రేవీగా దించేస్తాను. కలుపుకోవడానికి బాగుంటుంది కదా. పచ్చడి ఎలాగో చెప్పవా? చాలా బాగుందమ్మా. పాలకూర సేపు, చుక్కకూర సేపు, పాలకూర చేసిన
నేను అంటే ఆకుకూరల్లో పేర్లు తెలియదండి, అంటే పేర్లు తెలుసు కానీ చుక్కకూరకి పాలకూరకి ఎలా ఉంటాయి అనేది తెలియదు అనమాట. మా బావ పాలకూర తెచ్చారంట, చుక్కకూర అనేసి పచ్చడి చేశాను. యాక్చువల్గా చేసినప్పుడు కూడా నాకు డౌట్ వచ్చింది, ఏంటబ్బా ఇలా వస్తుంది, ఆకు ఉంటుంది, బాగా ఏగట్లేదు. పాలకూర అయితే తొందరగా ఇది అవ్వదు కదా, చుక్కకూర అయితే మెత్తగా ఉడికిపోతుంది కానీ ఉడకట్లేదు. నాకు అప్పుడు డౌట్ వచ్చింది కానీ అప్పుడు మా బావ ఫోన్ చేసినా సరిపోయింది. ఫస్ట్ అనుకున్నాను ఫోన్ చేద్దాము అనేసి, కానీ ఎందుకులే ఫోన్ చేయకుండా చేద్దాంలే అని చేసేసాను. ఇప్పుడు మా బావకి వేస్తే ఏంటి టేస్ట్ డిఫరెంట్గా ఉందంటే, చుక్కకూర తీసుకొచ్చావు కదా చుక్కకూర పచ్చడి చేశాను అని అన్నాను. నేనే ఇప్పుడు చుక్కకూర తీసుకొచ్చాను అన్నాడు మా బావ అయితే. మా బావ తెచ్చింది పాలకూర అంట, సో నేను చుక్కకూరతో పచ్చడి చేస్తాను. మరి ఇంకేం చేస్తామో, పచ్చడి పడేయలేం కదా, నైట్కి అయితే అది కొంచెం పప్పు వేసి అయితే వండేస్తాను. అయితే అలా అయిపోయింది చుక్కకూర పచ్చడి అనేసి పాలకూరతో పచ్చడి అయిపోయింది. సో ఆ పచ్చడితో అయితే నైట్కి అయితే కొంచెం పప్పు వేసి పప్పు వండేస్తాను. మా బావ అయితే ఇప్పుడు లంచ్ తినేసి అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. అలాగే నేను చేసినట్టు మాత్రం అస్సలు పచ్చడిలు చేయకండి దయచేసి మాత్రం. ఓకే బాయ్, సీ యూ టుమారో, బాయ్.